హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ స్టిచ్చింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇక్కడైతే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టినప్పుడు దీని స్టిచ్చింగ్ పెడతానని 2 డేస్ బ్యాక్ అయితే పెట్టాను కదా, దాన్ని స్టిచ్చింగ్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ నేను మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండింటిని జాయిన్ చేసి అయితే పెట్టుకున్నానండి. హ్యాండ్స్ కానీ, బ్యాక్ పార్ట్ కానీ, ఫ్రంట్ పార్ట్ కానీ. పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ కదా, చాలా టైం పడుతుంది. ఇంకంత టైం వీడియో తీస్తే కూడా స్టోరేజ్ ఉండదు కదా, అందుకని చూడండి ఫస్ట్ అయితే డాట్స్ వేస్తున్నాను. ఇప్పుడు నేను షోల్డర్కి ఎదురుగా పట్టేసుకున్నాను. చూడండి, ఆ విధంగా పట్టేసుకొని ఈ సైజుకి 2.25 ఇంచులు గ్యాప్ అండి, డాట్ గ్యాప్ నేను 1.25 ఇంచుతో వేసేసాను అనమాట. ఫోల్డింగ్ మీద అంటే మనకు 2.5 ఇంచుల గ్యాప్ వచ్చిందనమాట. మెయిన్ డాట్ వేసేసాను, అలాగే ఒక సైడ్ కూడా వేస్తున్నాను. చూడండి, నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి పెట్టేస్తూనే ఉంటాను అనమాట. ఆగని ఇంకా పటపట అయిపోతుంది, బ్లౌజ్ అనేది స్పీడ్గా అయిపోతుంది. ఒకసారి ఒక సైడ్ పెట్టేసి ఇంకొక సైడ్ పెట్టేసి అలా కాదండి, ఇలా రెండిటికి ఒకేసారి ఈ విధంగా పెట్టేస్తాను. చూడండి, షోల్డర్కి ఎదురుగా వేసేసాను, ఉక్స్ పట్టికి మిడిల్లో వేసేసాను. మెయిన్ డాట్ వేసేస్తే మనకు కాంపౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేసింది కదా, ఆ డాట్ కూడా వేసేసాను. చూడండి, మనకు 2 ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అయితే చూసారు కదా, వితిన్ సెకండ్స్లో అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూసారు కదా, నీట్గా వచ్చేసింది. పెద్ద చెస్ట్ అయినా కూడా ఈజీగా కూర్చుంటుంది అనమాట దీంట్లో. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బెల్ట్లు అయితే అతుక్కోవాలి. క్రాస్ బెల్ట్లు ఎలా వేసుకోవాలన్నది చూసండి. నాకైతే లైనింగ్ ఒక పీస్ వచ్చిందనమాట, అంటే 2 లేయర్స్ వచ్చింది. ఇంకా నేను శారీలోంచి వచ్చిన పీసెస్ డబల్ తీసేసుకున్నాను అనమాట. కింద పైన శారీ పీస్, మిడిల్లో వచ్చేసి లైనింగ్ అలా పెట్టేస్తాను. చూడండి, ఇక్కడ క్రాస్ బెల్ట్ కొంచెం క్రాస్గా ఉంటే తీసేసుకున్నాను నీట్గా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, శారీ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి ఇలా క్రాస్ బెల్ట్ ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి పెట్టాలన్నమాట క్రాస్ బెల్ట్ అనేది, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎందుకంటే మనం ఉల్టా తీసేసినప్పుడు కొన్నిసార్లు పైకి అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా కొంచెం ఫ్రంట్ పార్ట్ కంటే క్రాస్ బెల్ట్లు కొంచెం పైకి పెట్టేసి స్టార్టింగ్లో పాదమందం ఖచ్చితంగా రప్పిచ్చేసి నీడిల్ అనేది కిందనే ఉండాలి. ఈ మూడింటిని, మెయిన్ క్లాత్ని, ఈ లైనింగ్స్ని సమానంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. ఈ విధంగా పాదమందం ఖచ్చితంగా వేసుకుంటూ వచ్చిన తర్వాత డాట్ ఉంటుంది కదా, డాట్ని ఇలా లోపలికి మర్చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇది కుట్లలోకి డాట్ పడింది అనుకోండి, మనకు నీటి ఫిట్టింగ్ అనేది, ఫినిషింగ్ అనేది రాదనమాట. ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని ఇలా చివరి వరకు కింద ఉన్న లైనింగ్ పీస్, అలాగే క్రాస్ బెల్టులన్నీ సమానంగా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా చూడండి, ఒక సైడ్ వేసాను కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి శారీ పీసు, దాని కింద లైనింగ్, లోపల వైపున వచ్చేసి మళ్ళీ శారీ పీస్. ఇక్కడ లైనింగ్ అయినా పెట్టొచ్చు అండి, 2 లైనింగ్స్ అయినా పెట్టొచ్చు, లేదా 2 శారీ పీస్లు అయినా పెట్టొచ్చు. నాకు ఇక్కడ లైనింగ్ పీస్ ఒకటే క్రాస్ బెల్ట్ వచ్చిందంటే అటొకటి ఇటొకటి వచ్చింది. ఇంకా దానికి సపోర్ట్గా శారీలో వచ్చిన పీసెస్ 2 తీసుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి నీడిల్ క్లాత్ పైన కుచ్చుకొని ఉండాలన్నమాట. అప్పుడు ఈ లైనింగ్ పీసుల్ని, ఈ క్రాస్ బెల్టుల్ని, ఈ ఫ్రంట్ పార్ట్ని మూడింటిని నీట్గా సెట్ చేసేసుకొని ఇక్కడ డాట్ దగ్గర చూడండి చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయాలన్నమాట. డాట్ అనేది మొత్తం స్టిచ్చింగ్లోకి వెళ్ళకూడదు. ఆ విధంగా పెట్టేసుకొని పాదమందం ఖర్చుతో చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మనం సైజ్ ప్రకారం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత క్లాత్ అనేది కుట్లలోకి పట్టాలనేది చూసుకోవాలి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, తీసేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్రాస్ బెల్ట్ మనం కొంచెం పావించి పైకి పెట్టాం కదా, ఏమైనా హెచ్చు తగులు ఉంటే నీట్గా కట్ చేసేసుకొని ఈ విధంగా రెండిటికి కూడా ఇలా పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. నీట్గా హెచ్చు తగులు కట్ చేసేసుకొని మనకి ఇది కరెక్ట్గా 2 సమానంగా వచ్చాయా లేదా చూసుకోవాలి. అలాగే మన సైజ్ ప్రకారం ఎంత కుట్లలోకి వెళ్తుంది, ఎంత మనకు స్టిచ్చింగ్లోకి వస్తుంది అనేది ఒక్కసారి అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలని. చూడండి, పైన పావించి నాకు కుట్టుకు వదిలేసుకుంటే కింద కుట్టు కలిపేసుకుంటే నాకు కింద పావించి కుట్టుకు వెళ్ళింది, పైన పావించి కుట్టుకు వెళ్ళింది అనమాట. నెక్స్ట్ స్టిచ్ అనేది ఇలా రావాలి. ఉల్టా తీసిన తర్వాత చూడండి, ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి ఇలా మర్చేసుకొని క్రాస్ బెల్ట్ని వెనక్కి తిప్పేసేయాలన్నమాట. ఈ విధంగా తిప్పేసుకొని ఫ్రంట్ పార్ట్ లోపలే పెట్టేసి సైడ్ స్టిచ్ వేస్తే ఇది లోడింగ్ పద్ధతిలో వేసే క్రాస్ బెల్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్ అనేది అస్సలు పడకూడదు, మనం మళ్ళీ ఉల్టా లాగినప్పుడు రాదనమాట. అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపల పెట్టేసి స్టిచ్ అనేది ఓన్లీ క్రాస్ బెల్ట్ల పైనే పడేటట్టుగా వేసేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే సెట్ చేసేసాను. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టార్టింగ్లో రప్పిచ్చేసేసి ఈ 3 క్లాతులు సమానంగా పెట్టేసుకొని స్టిచ్ వేయాలి. ఫ్రంట్ పార్ట్ మీద అసలు స్టిచ్ అనేది పడకూడదు అనమాట. మనం ఇప్పుడు ఉల్టా తీసేస్తాం దీన్ని, మనం డోరీ తిప్పినప్పుడు ఎలా ఉల్టా తీసేస్తాం అలా ఉల్టా తీయడం వల్ల
మనకి ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా క్రాస్ బెల్ట్ అనేది నీట్గా ఉంటుందండి. నేను ఇది నేర్చుకున్నప్పటి నుంచి ఇదే మెథడ్లో కుడతానన్నమాట. ఎక్కువగా నాకు బాగా అలవాటు. కొంచెం కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా మంచి మెథడ్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. నాకైతే కొంచెం సమానంగానే ఉన్నాయన్నమాట. ఇంకా నాకు ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు అక్కడ. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి మన కాజా పట్టికి వచ్చేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి వేస్తానండి. ఉక్స్ పట్టికి మాత్రం మామూలుగా లైనింగ్ వేసిస్తానమాట. ఈ విధంగా అయితే క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి కాజా పట్టికి. కాజా పట్టికి చీరలో వచ్చిన పీసు చిన్న లైనింగ్ ముక్క ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ లైనింగ్ ముక్క రెండు తీసేసుకొని, కాజా పట్టు ఎప్పుడైనా మనకు కింద నుంచి వస్తుంది, అది లెఫ్ట్ సైడ్ మాత్రం వస్తుందండి. అంటే కొంతమంది చేతి వాటాన్ని బట్టి ఉంటుంది, అంటే వాళ్ళు పెట్టుకునే విధానాన్ని బ్లౌజుకి చూడండి, సైజ్ బ్లౌజుకి చూసేసి వేసేయండి. చూడండి కింద నుంచి లైనింగ్ మెయిన్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎలా పెట్టానో మీరు గమనించాలండి, ఉల్టా పల్టాగా పెట్టకూడదు. శారీ పీసు దాని కింద లైనింగ్ పీసు. ఇప్పుడు ఉక్స్ పట్టి చూడండి, ఉక్స్ పట్టి వచ్చేసి ఒక 2 ఇంచుల వెడల్పుతో తీసేసుకొని డబల్ ఫోల్డింగ్ చేయాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఒకేసారి మనం తిప్పేసుకోవచ్చు. చూడండి ఇలా సమానంగా డబల్ ఫోల్డింగ్ చేసేసి పైనుంచి ఇలా, ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అనమాట. ఇది రైట్ సైడ్ ఉంటుంది. ఈ విధంగా మిడిల్లో చిన్న టక్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఉక్స్ పట్టికి. లేదు మేము టక్స్ పెట్టుకోలేమంటే క్రాస్ ముక్క అయినా తీసుకోవాలన్నమాట వేయడానికి. ఇప్పుడు పైనుంచి లోడింగ్ స్టిచ్ ఉక్స్ పట్టికి కాజా పట్టికి. మీరు ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టేసి కుట్టారనుకోండి, హెచ్చు తగ్గులు రాకుండా వస్తుంది, బ్లౌజు తొందరగా అవుతుంది, పని అనేది స్పీడ్గా అయిపోతుంది. మీకు ఇంక ఇంట్రెస్ట్ కూడా స్టిచ్చింగ్ చేయాలని పెరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి సైడ్ వైపున కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న శారీ పీస్ తీసేసి పైన దారాలు కట్ చేసేసుకొని, పైన ఎక్స్ట్రాగా పెట్టిన క్లాత్ లోపలికి మర్చేసి చివరిన ఒక ఫోల్డింగ్ ఇచ్చాను. చూడండి నాకు ఇంకా 2 ఇంచెస్ పట్టి ఉందన్నమాట వడవంగా మర్చిన తర్వాత కూడా. ఇప్పుడు ఉక్స్ పట్టి కూడా సేమ్ అలాగే పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసి, అంటే మొత్తం కాదండి, ఖర్చుకు కొంచెం పెట్టుకోవాలి లోపలికి మడతడానికి. ఇప్పుడు పైవైపు నుంచి ఇలా స్టిచ్ వేసేస్తే మనకి ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి, ఇప్పుడు కాజా పట్టి మీరు మిషన్ కాజాలైనా వేసుకోవచ్చు, లేదా చేతి కాజాలైనా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే చేతి కాజాలు వేస్తున్నాను కాబట్టి ఇలా ఆల్రెడీ ఫోల్డింగ్ చేసిన క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి చివరి వరకు కుట్టు వేసేసి పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి మిడిల్లో ఇంకొక స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. మనం కాజాలు వేస్తాం కదా, అందుకని. ఇప్పుడు కింద దారాలన్నీ కట్ చేసి రెండు సమానంగా వచ్చాయి లేదా ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. ఎవరికైనా కూడా ఏమవుతుందంటే ఈ ఉక్స్ పట్టి అనేది కొద్దిగా ఎక్స్ట్రా అవుతుందండి స్టిచ్చింగ్లో. అప్పుడు ఈ పైన వచ్చిన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. నేను బ్యాక్ పార్ట్ లైనింగు మెయిన్ క్లాత్ ఆల్రెడీ అటాచ్డ్ చేసి పెట్టాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా డాట్స్ వేసేస్తున్నాను. చూడండి బ్యాక్ షోల్డర్కి ఎదురుగా ఇలా మర్చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో డాట్ స్టార్ట్ చేయాలంటే మనకు 1 ఇంచ్ వస్తుంది. ఇలా పొడవుగా స్టార్టింగ్లో 1 ఇంచ్ గ్యాప్, చివరికి వచ్చేసరికి సన్నగా ఇలా 2 సైడ్స్ వేసేయాలన్నమాట. షోల్డర్కి ఎదురుగా వేసేయండి సరిపోతుంది. ఏ బ్లౌజ్ అయినా అవనివ్వండి, ఏ సైజ్ అయినా అవనివ్వండి, మనకు షోల్డర్కి ఎదురుగా రావాలి. బ్యాక్ డాట్ అనేది రెండు సమానంగా ఉండాలి వేసిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి ఈ వీప్ పట్టి కూడా నేను ఒక 2 ఇంచెస్ గ్యాప్తో తీసుకుంటాను. తీసేసుకొని ఈ విధంగా అతుక్కుంటానండి. పైనుంచి స్టిచ్ వేస్తాను కదా, ఈ టక్స్ పెట్టిన దగ్గర డాట్స్ వేసిన దగ్గర టక్స్ అయితే కంపల్సరీగా పెట్టాలన్నమాట. పెడితే బ్యాక్ పార్ట్ అనేది కొంచెం మనం బ్లౌజ్ లూజ్గా వేసుకున్నా కూడా బ్యాక్ పార్ట్ పైకి లేవకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి పైనుంచి లోడింగ్ స్టిచ్. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి, అలాగే లైక్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఇలా మొత్తం మార్చేస్తుంటారు, ఇది రాంగ్ అండి, కుదరదు. అంటే నా మెథడ్లో అయితే నేను అది అస్సలు మడవను అనమాట. ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ ఇస్తాను. నేను 2 ఇంచెస్ కదా తీసుకుంది, ఈ విధంగా ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి తర్వాత ఇలా మొత్తం మార్చేసి, ఇప్పుడు కొంచెం మనం కుట్టు అనేది వెడల్పాటి కుట్టు వేసుకుంటే చేతి పని చేసిన తర్వాత విప్పేసుకోవచ్చు. చూడండి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ చేసేసుకుందాము. మీకు ప్రతిదీ సైజ్ ప్రకారం ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను, చివరి వరకు చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షోల్డర్ జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక స్ట్రైట్ కుట్టు వేయండి, తర్వాత వేసే కుట్టు ఏంటంటే కొంచెం నెక్ వైపు స్లోప్ ఇవ్వాలి. నెక్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్లోప్ ఇస్తే మనం ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా షోల్డర్ అనేది జారదనమాట. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే.
ఇలా ఇది కూడా నెక్ వైపు స్లోప్ ఇవ్వాలన్నమాట. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు నేను నెక్ క్లాత్ కూడా ఆల్రెడీ కట్ చేసి జాయిన్ చేసేసానండి. అది వచ్చేసి 1.5 ఇంచుల వెడల్పుతో తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మన సైజుని ఎక్కువ మనం స్టిచ్చింగ్ చేస్తున్న నెక్ సమానంగా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి నుంచి ఇలా పెట్టేసి ఈ పైన ఎక్స్ట్రాగా ఉంది నా కుట్లలోకి వెళ్తుంది. చూడండి నాకు కుట్లు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నెక్ పట్టు వేసేసరికి చూడండి నేను చెక్ చేసుకుంటున్నాను. నేను పెట్టిన నెక్కు సైజుకున్న నెక్కు కరెక్ట్గా ఉందా లేదా. ప్రతి ఒక్కరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని స్టిచ్ చేయండి. మరి ఎక్కువ తక్కువలో అయితే ఏం చేయాలక్క అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తానండి. చూడండి నాకు ఇక్కడ ఒక 1 ఇంచు 1.5 ఇంచు తగ్గింది అనమాట. 1 ఇంచుకు మరి ఎందుకు తగ్గింది మీరు కరెక్ట్గా పెట్టలేదా అని మీరు అనుకోవచ్చు. లేదంటే నేను చుట్టూరా స్టిచ్ వేసేసరికి నాకు ఆ 3.5 ఇంచు పెరిగిపోతుంది అనమాట బ్యాక్ నెక్. నాకు ఒక అలవాటు ఉంది నేర్చుకున్నప్పటి నుంచి. కుట్లల్లో ఖర్చు అనేది ఎక్కువగా పడతానన్నమాట. అది చాలా రోజుల నుంచి నాకున్న అలవాటు. అందుకని నేను కొంచెం తక్కువగానే కట్ చేసుకుంటాను. నాకు స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఈ మిగిలిన క్లాత్ మొత్తం నా కుట్లల్లోకి వెళ్తుందనమాట. అది నేర్చుకున్నప్పుడు చాలాసార్లు ఎడ్జ్కి స్టిచ్ వేయడం వల్ల ఊడిపోయేది. ఇంక ఇలా కాదని చెప్పేసి అలా నేర్చుకున్నాను అనమాట. అది బాగా అలవాటు అయిపోయిందండి. ఖర్చు అనేది మామూలుగా అందరూ పట్టేదానికంటే కూడా నాకు కుట్లల్లోకి ఎక్కువగా వెళ్తుందనమాట. అందుకని నేను కొంచెం ఎక్కువగానే పెట్టేసుకుంటాను. చూడండి ఇప్పుడైతే మీ చేతి వాటాన్ని బట్టి స్టార్ట్ చేయండి. ఎవరైనా లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా స్టార్ట్ చేసి కుట్టు వేసుకుంటూ రావాలి నెక్ పట్టికి. ఇక్కడ షోల్డర్ కుట్టు అనేది బ్యాక్ సైడ్ తిప్పు ఉండాలి, ఫ్రంట్కి కాదు, గుర్తుంచుకోండి. బ్యాక్ సైడ్ అలా తిప్పు ఉండడం వల్ల బ్లౌజ్ అనేది ముందుకు జారకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీకు కావాల్సిన టిప్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. చూడండి షోల్డర్ కుట్టు వెనక్కి తిప్పు ఉండాలి. చూడండి ఇలా తిప్పుండడం వల్ల మనకి బ్లౌజ్ ముందుకు రాదు, కుట్టు అనేది కరెక్ట్గా షోల్డర్ మీద ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి అక్కడక్కడ టక్స్ పెట్టేసుకోవడమే. చూడండి ఫుల్ వీడియో ఇంకొంచెం స్లో చేసి పెట్టొచ్చు మీకు, కానీ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ ఖచ్చితంగా 40 మినిట్స్ అయితే పడుతుందండి. అందుకని నేను కొన్ని ముక్కలు జెయింట్లు వేసుకున్నవి, బ్లౌజ్ మొత్తం జెయింట్లు వేసుకున్నవి అయితే పెట్టలేదు. నేను తీయొచ్చు వీడియో, కానీ అంతసేపు వాయిస్ ఇవ్వాలంటే నన్ను కూడా మీరు అర్థం చేసుకోవాలి. చూడండి నేనైతే ఇంకా అక్కడక్కడ టక్స్ పెట్టేసుకుంటున్నాను. మొత్తం కూడా చుట్టూరా కంపల్సరీ టక్స్ అనేది మనం వేసిన కుట్ట దాటి అస్సలు పెట్టకూడదు. కుట్ట దగ్గరికి పెట్టేసుకొని ఇప్పుడు స్టార్టింగ్లో ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ లోపలికి మర్చేసుకొని పైవైపున మనం కుట్టు వేసిన క్లాత్ని బేస్ చేసుకొని దానిపైనుంచి ఈ క్లాత్ తిప్పేసుకోవాలి. చూడండి ఇలా మనం పైపింగ్ వేస్తే ఏం చేస్తాము, థ్రెడ్ పెట్టేసి దాని పక్కన స్టిచ్ వేస్తాం. ఎమ్మింగ్ చేస్తే ఇలా మర్చేసి దానిపైన స్టిచ్ వేస్తాం. ఇలా ఎక్కడ లూజ్ లేకుండా నీట్గా ఇలా హెమ్మింగ్ పెట్టినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ వరకు ఒకటే లెవెల్లో ఉండేటట్టు చూసుకోండి. హెమ్మింగ్ చేసినా నీట్గా ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది ఇలా ఫోల్డింగ్ చేసేసి హెమ్మింగ్ చేయాలి. చూడండి ఈ విధంగా నీట్గా హెమ్మింగ్ చేసుకుంటాం మనము. ఇప్పుడైతే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. బిగినర్స్ అయితే, ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు. చూడండి ఇలా కింది క్లాత్ అనేది అస్సలు పడకుండా చుట్టూరా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింటింగ్. నేను హ్యాండ్స్ కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసి పెట్టానండి. షోల్డర్ ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉంటే తీసేసుకొని ఇలా ఒక్కసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి. ఏమైనా ఎక్కువగా తక్కువగా ఉందా చెక్ చేసుకుంటే మనకి ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే తీసేయాలండి. అప్పుడే ప్లేస్ గుర్తొస్తుంది. చూడండి నాకు కొంచెం అంటే కొంచెం ఎక్కువగా ఉంది, తీసేసాను అనమాట. ఇలా చెక్ చేసుకుంటూ కుడితే ఎలాంటి బ్లౌజ్ అయినా కుట్టేస్తారనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి 2 హ్యాండ్స్ నేను లైనింగ్ జాయిన్ చేసి పెట్టాను. ఇది హెమ్మింగ్కే. నేనైతే షోల్డర్ దగ్గర జాయిన్ చేసిన తర్వాత హెమ్మింగ్కి మర్చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనం షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి పాదమందం ఖర్చుతో ఇలా కుట్టు స్టార్ట్ చేయాలి. నా వైపు ఉందండి ఫ్రంట్ పార్ట్, లోతు కూడా నా వైపు వచ్చేటట్టు వేసేసాను అనమాట. ఈ విధంగా మనం స్టిచ్చింగ్లో ఇది చూసుకోవాలి. కర్వ్ తీసిన పార్ట్ అనేది ఫ్రంట్కి వచ్చేటట్టు వేసేయాలి, బ్యాక్ కాదు. చూడండి నేను ఆల్రెడీ ఒక సైడ్ వేసాను కదా, మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం చివరి వరకు. కానీ లాగకూడదండి. కొంతమంది ఏం చేస్తారంటే హ్యాండ్స్కి ఎక్కడ జెయింట్స్ వేస్తామని చెప్పేసి లాగే వేసేస్తారు. ఖచ్చితంగా ముడతలు వచ్చేస్తాయి. లాగకూడదు అసలు. జెయింట్ వేసేయండి పడితే. ఇప్పుడు ఒక స్టిచ్ వేసాను కదా, ఇప్పుడు నాకు హెమ్మింగ్కి మర్చేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ దీనికి ఏం చేశానంటే కూర అంచు పెట్టాను కదా, అంచు ఒకటే ఫోల్డింగ్ చేసేస్తున్నాను. నేను ఎక్కడ వరకు ఫోల్డింగ్ చేయాలన్నది సైజ్లో చెక్ చేసి మార్కింగ్ వేసి పెట్టాను కదా, అక్కడికి ఫోల్డ్ చేసేసాను. ఇది హెమ్మింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి
ఇలా బ్లౌజ్ సైడ్ వైపు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఏమైనా ఎక్స్ట్రాగా వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు మనం డబల్ స్టిచ్ వేస్తాం కదా హ్యాండ్కు, దాంట్లో కవర్ చేసేయాలన్నమాట. ఒకవేళ బ్యాక్ ఎక్కువగా వచ్చిందనుకోండి, ఎంత వచ్చిందో దాన్ని కుట్లల్లో పట్టేయాలి. లేదు ఫ్రంట్ వచ్చిందనుకోండి, ఫ్రంట్ పట్టేయాలి. నాకు 2 రాలేవు కాబట్టి నేను మామూలుగా డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ, చూడండి అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను చివరిన ఒక కుట్టు అయితే వేసి వదిలేస్తున్నానండి. నేను ఇలా కూడా సైడ్ కుట్లు వేసిస్తారనమాట. లేదంటే కుక్స్ పట్టి కాజపట్టి బ్యాక్ పార్ట్ మిడిల్ చేసుకొని మార్కింగ్ పెట్టేసి కూడా వేసుకోవచ్చు. అదంతా నాకు టైం టేకింగ్ ప్రాసెస్లా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేను చివరి కుట్టు వేసిస్తాను. హ్యాండ్స్ జాయింట్ అయిపోగానే చివరిన ఒక కుట్టు అయితే లాగేస్తాను అనమాట. ఈ విధంగా చంక కింద కుట్లు అనేది పై వైపుకు ఉండేటట్టు చూసుకోండి, కిందకి కాకుండా. ఎక్స్ట్రా దారాలు క్లాత్ కట్ చేసేసి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా షోల్డర్ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా హెచ్చు తగ్గులుగా ఉంటే కట్ చేసేసుకొని, సేమ్ ఇందాక మనం ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసాం కదా, హ్యాండ్స్ వేయక ముందు ఇలా చెక్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఎటువైపు అయినా ఉంటే తీసేయండి. చూడండి, మీకు ఎన్ని టిప్స్ చెప్పానో చూడండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో. నిజంగా మీరు ఎవరైనా చివరి వరకు చూసిన వాళ్ళు ఉంటే మాత్రం నాకు ఒక కామెంట్ చేయండి. మేము చూసాం అక్క చివరి వరకు, మాకు నచ్చిందని చెప్పేసి. చూడండి, ఇప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింటింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అనేది ఫ్రంట్ పార్ట్ అటువైపు ఉంది కాబట్టి కర్వ్ అనేది అటువైపే రావాలన్నమాట. ఒక సైడ్ స్టిచ్ వేసాను కదా, ఇంకొక సైడ్ కూడా అలాగే స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఇలా మొత్తం. నేను ఎప్పుడు స్టిచ్చింగ్ మీకు చూపించినా ఒకటి గమనించాలి, స్టిప్గా ఉండే క్లాతులు చూపించి అబ్బో పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి నీట్గా చూపించి అలా కాదండి, సన్నటి క్లాతులు జారిపోయే క్లాతులపైనే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఒక హ్యాండ్ మనం ఎమ్మింగ్కి మర్చేసాం కదా, దాన్ని తీసేసుకొని మనం ఈ హ్యాండ్కి కూడా ఎంతవరకు మడవాలనేది చూసేసుకొని ఒక కుట్టు వేసేయాలి. ఈ కుట్టు మనం చేతి పని చేసిన తర్వాత విప్పేస్తాం అనమాట. కాబట్టి కొంచెం లావు కుట్టు, కొంచెం వెడల్పాటి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు హ్యాండ్ మళ్ళీ షోల్డర్ దగ్గర మర్చేసుకొని సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రాలు ఉన్నాయా అని చెప్పేసి. చూడండి, ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు కదా, కొంచెం అంటే కొంచెం వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు నేను స్టిచ్చింగ్లో పట్టేస్తానమాట. చూడండి పట్టేశాను. ఇంకా నాకు ఆ హెచ్చు తగ్గులు అస్సలే రావన్నమాట. ఇలా గనక స్టిచ్ చేశారంటే కస్టమరు మీ బ్లౌజ్ ఫినిషింగ్ చూసి మీ దగ్గరికే మళ్ళీ వస్తుంది. అలాగే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. కటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ డబల్ స్టిచ్ ఇంకా వేసేసాను కదా, ఇప్పుడు చివరిన ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇలా ఈ షోల్డర్ దగ్గర స్ట్రేట్గా పెట్టేసుకొని మనం హ్యాండ్ జాయింటింగ్ చేయాలి. ఎలా పడితే అలా పెట్టి వేసేస్తే ఆ బ్లౌజ్ అనేది వాళ్ళకు వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ బాగుండదు అనమాట. ఈ చంక కింద కుట్లు ఉంటాయి కదా, పై వైపు తిప్పేసుకోవాలి. ఇలా మొత్తం చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి ఇలా కింద రప్పిచ్చేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసేసి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని మనం ఒకసారి ఈ వీపు భాగాన్ని చెక్ చేసుకుందాం. మనం ఎంత కుట్టు వేసేయాలి నడుముకి, టైట్ కుట్టు అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా పట్టేసుకొని చెక్ చేసుకుంటూ రావాలి. మనం కుట్టిన బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి ఎంత ఎక్స్ట్రాగా ఉంది, 2 సైడ్స్ ఎంత కుట్టు వేయాలనేది మనకు అర్థమైపోతుంది అనమాట. ఇలా చూడండి, నాకు ఇంత క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది. దీన్ని 4 ఫోల్డింగ్స్గా చేసేస్తున్నాను. మీరు ఇలా 4 ఫోల్డింగ్స్ చేసేసి టేప్ పెట్టి చెక్ చేసుకోండి ఎంత అనేది. నాకు ఒక 3 వేల మందం, అటు 3 వేల మందం, ఇటు 3 వేల మందం వేసేస్తే సరిపోతుంది అనమాట. అంటే 2 ఇంచెస్ మీరు టేప్తో చెక్ చేసేసుకొని వేయండి. ఇలా ఇప్పుడు హ్యాండ్ టైట్ కుట్టు దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి ఫస్ట్. అలాగే చంక కింద టైట్ కుట్టు మనం చూసేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. సైడ్ కుట్టు బ్లౌజ్ ఎంత బాగా స్టిచ్ చేసినా సైడ్ కుట్టు అనేది సరిగ్గా వేయకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుండదండి. చూడండి ఇప్పుడు మనకి ఎంత 2 ఇంచుల వెడల్పుతో రావాలన్నమాట స్టిచ్ కిందకి వచ్చేసరికి. చూడండి ఇలా స్ట్రెయిట్గా ఈ 2 ఇంచుల వెడల్పు వరకు కుట్టి లాగేసి రఫ్ ఇచ్చేయడమే. దాని పక్కనే ఇంకొక స్టిచ్ 1/2 ఇంచు మందంతో వేయండి. మరీ ఎక్కువగా గ్యాప్ ఇవ్వకూడదు, మరీ దగ్గరగా వేయకూడదు అనమాట. ఇలా ఒక 3 కుట్టు వేసేస్తే మనం చివరిన ఒక కుట్టు వేసాము, ఆ కుట్టుతో 4 కుట్లు అయితే అన్నమాట సరిపోతుంది బ్లౌజ్కి. సేమ్ అలాగే ఇంకొక హ్యాండ్కి కూడా వేసేద్దామండి. చూడండి ఇక్కడ ఈ విధంగా ఇంకొక హ్యాండ్ పెట్టేసుకొని ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసేసాం కాబట్టి దాని టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసి చంక కింద కూడా ఎక్కడికి టైట్ కుట్టు ఉందనేది మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కింద నడుం దగ్గర వచ్చేసరికి 2 ఇంచులు. ఇలా మీరైతే టేప్తో మార్కింగ్ పెట్టేసుకొని వేసేసుకొని, నాకు అనుభవం ఉంటుంది కాబట్టి నేను వేసేస్తానండి. నేను వేయగలను అనమాట, ఇంకా నాకు తెలిసిపోతుంది.
ఇప్పుడు దాని పక్కనే ఇంకొక స్టిచ్ ఇలా ఇలా 3 కుట్లు వేసేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, వాయిస్ ఇవ్వడంలో కొంచెం ఏమైనా తేడా రావచ్చు. అంటే ఒక 5 మినిట్స్ ఒకసారి, ఒక 5 మినిట్స్ ఒకసారి, ఒక 10 మినిట్స్ ఒకసారి ఇలా ఇవ్వాల్సి వచ్చిందనమాట టైం లేక. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఎక్స్ట్రాగా ఉన్న క్లాతులు మొత్తం కట్ చేస్తున్నాను. మీరు బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా దారాలు అనేవి ఎక్స్ట్రా అస్సలు ఉండకూడదు. ఇలా చంక చుట్టు కుట్టు పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే చుట్టూరా కూడా నీట్గా కట్ చేసేయండి. మనము ఎంత నీట్గా కుట్టినా థ్రెడ్స్ అనేది కనిపిస్తూ ఉంటే ఆ బ్లౌజ్ నీట్నెస్ పోతుందండి. కాబట్టి థ్రెడ్స్ అనేది ఎక్కడ కనిపించకూడదు. ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ చెక్ చేసేసుకొని ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేస్తున్నాను. చూడండి, నేను ఈ విధంగా సైజ్ బ్లౌజ్ పట్టుకొని మరి నేను కరెక్ట్గా వేసానా లేదా అనేది మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. చూడండి, ప్లస్ గుర్తు కూడా ఎలా వచ్చేసిందో. అంటే నేను ఎన్ని టిప్స్ చెప్పానో మీరే గుర్తుంచుకోవాలి దీంట్లో. చూడండి, 2 సైడ్స్ కూడా నాకు మంచి ప్లస్ గుర్తు అయితే వచ్చేసింది. నేను చెప్పిన విధంగా మీరు స్టిచ్ చేయండి. ఈజీగా, సింపుల్గా, తొందరగా అయిపోతుందన్నమాట. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.